సో ఈరోజు సెషన్లో మనం నెక్స్ట్ 90 days అంటే 3 monthsలో ప్రిలిమ్స్ పాస్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ ఎట్లా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఒక P3 ప్రోగ్రామ్ అంటే ప్రిలిమ్స్ పాస్ అవుట్ ప్రోగ్రామ్ అనే ఒక సెషన్. ఆ తర్వాత తెలంగాణ స్పెషల్ మాడ్యూల్స్లో అంటే ప్రత్యేకంగా మనకి మెయిన్స్లో కొన్ని తెలంగాణ ఏరియాస్ ఉంటాయి, ప్రిలిమ్స్లో కొన్ని తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఆ తెలంగాణ స్పెషల్ మాడ్యూల్స్కి సంబంధించినటువంటి 2 సెషన్స్ ఉంటాయి. అంటే తెలంగాణ జియోగ్రఫీ మీద ఒక సెషన్, అలాగే తెలంగాణ సోషల్ ఇష్యూస్, సోషల్ ఎక్స్క్లూజన్ అనేటటువంటి ఒక టాపిక్ ప్రిలిమ్స్లో ఉంది, వాటి మీద ఎట్లా ఈ 3 సెషన్స్ ఉంటాయి అండ్ 1 వరకు ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో మొత్తం అంటే మనకి ఉన్న కొత్త ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కొత్త ఎగ్జామినేషన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లేదు. సో ఇంటర్వ్యూ లేదు అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద మెయిన్స్ వన్. మెయిన్స్లోనే మొత్తం ఏదైనా సరే జరిగిపోవాలి. అయితే ప్రిలిమ్స్ అనేది ద స్కేరియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. అంటే స్కేరియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే మొత్తం ఈ ప్రిలిమ్స్ మెయిన్స్లో కొంచెం భయం కలిగించేది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకని ఒక భూతంలాగా దీన్ని పరిగణిస్తున్నారు అని అంటే రీజన్ బికాస్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్, వెరాజ్ ఇన్ ద మెయిన్స్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. నీకు ఏదైనా ఆన్సర్ తెలియదు, జనరల్ ఎస్ఏలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలియదు, నువ్వు సొంతంగా రాయొచ్చు. నువ్వు చిన్నప్పటి నుంచి పెంచుకున్న జ్ఞానాన్ని మొత్తాన్ని మొదలుకొస్తే యూ కెన్ క్రియేట్ ఎన్ ఎస్ఏ. ఏమీ తెలియకుండా కూడా నీకున్నటువంటి పొలిటిక్ నాలెడ్జ్ తోటి, ప్రేమలేఖలు రాసినటువంటి జ్ఞానంతో, ఆర్ కవిత్వాలు రాసినటువంటి జ్ఞానంతో చిన్నప్పుడు ఈ ఎస్ఏ రాసేయచ్చు. యూ కెన్ క్రియేట్ సంథింగ్ ఇన్ ద మెయిన్స్, బట్ ఇన్ ద ప్రిలిమ్స్ యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్ ఓన్లీ వెన్ యూ నో. నీకు ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే నువ్వు ఆన్సర్ గుర్తుపట్టగలుగుతావు. అయితే ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఒకటి ఉంది, యూ డోంట్ హ్యావ్ టు బై హార్డ్ ఎనీథింగ్. గుర్తు పెట్టుకోక్కర్లేదు, గుర్తు పడితే చాలు. చదివిన దాన్ని గుర్తు పడితే చాలు. ఎందుకంటే ఎక్కడో చూసింది, ఎక్కడో చదివాం అన్నటువంటి ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియాతోటి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. సో కాబట్టి ఇన్ ద ప్రిలిమ్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ యూ కాంట్ క్రియేట్ సంథింగ్ అండ్ యూ కాంట్ ఎలాబరేట్ ఆన్ సంథింగ్. అంటే నీకు ఒక విషయం తెలిసినప్పుడు దాని గురించి ఇంకొంచెం ఎక్కువ రాసి ఎక్కువ మార్కులు సంపాదించడం లేదు. నువ్వు ఎంత రాసినా కానీ ఒకటే మార్కు, 150 క్వశ్చన్లు 150 మార్కులు అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం రావు. అండ్ తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు నో ద సబ్జెక్ట్, దట్స్ ఆల్ ఇన్ ద ప్రిలిమ్స్. అది అంటే ఈ ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో నెంబర్ తెలియాలంతే. యూఆర్ జస్ట్ సపోజ్ టు నో ద సబ్జెక్ట్. చాలామంది ఈ గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్కి వచ్చినప్పుడు బై హార్ట్ చేయడానికి ఏముండదు, ఓన్లీ అనాలిసిస్ చేయాలి, ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలంటే సరిపోదు. అపార్ట్ ఫ్రమ్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యూ ఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. గుర్తుపెట్టుకోవాలి కొన్ని అంశాలు అవి అలా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ లాస్ట్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ కామన్గా వచ్చింది. కామన్గా కొంచెం టెర్మినాలజీ మార్చిచ్చారు. ఏంటా క్వశ్చన్ అంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ ద విమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. 2 ఎగ్జామ్స్లోనూ వచ్చింది. ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మహిళా సభ్యులు ఎవరని అడిగారు. ఒక 5-6 సభ్యుల పేర్లు ఇచ్చి కింద కాంబినేషన్ జరిగారు. 1 2 3 4 కరెక్టా, 1 2 3 కరెక్టా, ఈ టైప్లో కాంబినేషన్ జరిగారు. సో కాబట్టి మీరు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి కొంతవరకు. అలాగే యూ హ్యావ్ టు నో ది ఆన్సర్ పర్ఫెక్ట్లీ. ఓన్లీ వెన్ యూ నో ది ఆన్సర్ పర్ఫెక్ట్లీ యూ కెన్ ఐడెంటిఫై ది ఆన్సర్. కాబట్టి ప్రిలిమ్స్ అనేది కొంతమందికి కొంచెం ఇబ్బందిని కలిగించేదిగా ఉంటుంది. అండ్ యూ డోంట్ నో ద సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్సో. ఇది ఒక ప్రాబ్లం. సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే చదవడానికి కొన్ని బేసిక్ టెక్స్ట్ బుక్లు, కరెంట్ అఫైర్స్, నోట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ పర్ఫెక్ట్గా ఈ క్వశ్చన్ ఈ బుక్ నుంచి వస్తుంది. ఇప్పుడు చాలామంది హిందూ పేపర్ చదవండి అని చెప్తారు. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హిందూ పేపర్ చదవండి అని చెప్తారు. అది చదవమని చెప్పి యూపీఎస్సీ ఎవరికని చెప్పిందా? యూపీఎస్సీ వెబ్సైట్లో ఎక్కడైనా ఉందా? నోటిఫికేషన్లో ఉంటుందా? ఆర్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉందా హిందూ పేపర్ చదివితేనే మీరు పాస్ అవుతారని చెప్పి? ఏం లేదు. అలాగే పాలిటీ రంగంలో లక్ష్మీకాంత్ చదవమంట, బట్ ఎక్కడైనా ఉందా లక్ష్మీకాంత్ చదవండి అని చెప్పి? ఎక్కడా ఉండదు. మీరు ప్రపంచంలో ఏ విధంగా పుస్తకం తీసుకోండి ఇండియన్ పాలిటీకి సంబంధించి
లక్ష్మీకాంత్లో ఉన్నటువంటి 800 పేజీలు బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ పుస్తకం తీసుకున్నా అది 10 సార్లు చదవండి అంత. అది తప్ప లక్ష్మీకాంత్ చదవాలి, లక్ష్మీకాంత్ చదివితేనే నేను ఐఏఎస్ అవుతా, లక్ష్మీకాంత్ చదివితేనే నేను డిప్యూటీ కలెక్టర్ అవుతా అనే గ్యారంటీ ఏం లేదు. లక్ష్మీకాంత్ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీకి ఐఏఎస్లు అయిపోవాలి కదా. ఎందుకు అవ్వాలి? ఎందుకంటే ఎవడు పూర్తిగా చదవలేదు. ఏం చేయాలి అప్పుడు? మనం పూర్తిగా చదివే పుస్తకాన్ని తీసుకోండి. పూర్తిగా చదవగలిగే పుస్తకం కావాలి. గవర్నమెంట్ పుస్తకాలు కావాలి ఫండమెంటల్. ప్రైవేట్ పుస్తకాలు బ్యాడ్ అనట్లేదు. ప్రైవేట్ పుస్తకాలు మనకి కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు చదివేస్తాం. అండ్ ఈ గవర్నమెంట్ బుక్స్ ఎన్సీఆర్టీ ఉంది. ఎన్సీఆర్టీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పి 11th క్లాస్లో ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అది చదివితే చాలు 3 నెలలకి. ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే. తెలుగు మీడియం అయితే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ పుస్తకాల్లో తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ బుక్ ఉంటుంది. సివిక్స్ అని కూడా అంటారు దాన్ని. సివిక్స్ సెకండ్ ఇయర్ బుక్ అని అడగండి, ఆర్ ఇంటర్మీడియట్ పొలిటికల్ సైన్స్ బుక్ అని అంటారు. చాలు, అదొక్కటి చాలు. ఈ 3 నెలలకి ఇంతకు మించి ఇంకేమి చదవలేదు. ఈ నెక్స్ట్ 3 నెలలు అంటే నీకు ఎంత టైం ఉన్నట్టు? 3 నెలల్లో నీకు ఎంత టైం ఉంది అంటే 3 నెలలు ఉంది అని అనుకోకండి. పర్ఫెక్ట్గా మనం చదవగలిగే టైం ఎంత? రానున్న రోజు 12 గంటలు వేసుకుందాం. రోజుకి మనం చదవగలిగే టైం 12 గంటలు వేసుకుందాం. 12 గంటలు అంటే 90 రోజులు, 1080 గంటలు మాత్రమే మనకు. ఈ 1080 గంటలు డివైడెడ్ బై ఒక 13 యూనిట్లు. 13 యూనిట్లో ఓవర్లాపింగ్ ఉంది కాబట్టి సపోజ్ ఒక 10 యూనిట్స్ అనుకో. అంటే యావరేజ్గా ఒక సబ్జెక్ట్కి మనకి 100 గంటలే ఉంది. 60 గంటలు చదవాలి, ఫస్ట్ రీడింగ్ అయిపోవాలి. ఇంకో 40 గంటలు సెకండ్ రీడింగ్ అయిపోవాలి, అంటే రివిజన్ చేయాలి. డోంట్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్. రివైజ్ చేయలేనటువంటి సబ్జెక్టు, రివైజ్ చేయలేనటువంటి పుస్తకాలు ఏవీ చదవకండి. క్లాస్ రూమ్లో నోట్స్ ఇస్తారు. అండ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ సెకండ్ ఇయర్ది ఉంది, పొలిటికల్ సైన్స్ ఆర్ సివిక్స్. అందులో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఇది 250 పేజీల పుస్తకం. ఇందులో మొత్తం అంతా కూడా చదవక్కర్లేదు, హైలైట్ పాయింట్స్ ఉంటాయి. అవి హైలైట్ పాయింట్స్ ఒకటి చదివితే చాలు. అది రిపీటెడ్గా చదవాలి. ప్రతి సబ్జెక్టుకి ఇట్లా ఒక పర్టికులర్ పుస్తకం ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ సోర్సెస్, ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి ఏది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మహిళా సభ్యులు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ ఉంది. ఆ మహిళా సభ్యులు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ కూడా పిఐబిలో ఇచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్ ఆధారంగా వచ్చింది. ఇది ఇండియా 75 years అయినటువంటి నేపథ్యంలో పిఐబిలో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఆ ఆర్టికల్స్లో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎలక్ట్ అయినటువంటి 15 మెంబర్స్, విమెన్ ఫీమేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయడం జరిగింది. అది చాలు. దాని మీద ప్రత్యేకంగా పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు కూడా, అంటే గవర్నమెంట్కి సంబంధించిన పబ్లికేషన్ డివిజన్స్ వాళ్ళు కూడా ఒక పుస్తకం తీసుకొచ్చారు. 15 మెంబర్స్ ఆఫ్ ద ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పి. గవర్నమెంట్ సోర్సెస్ అనేవి యూజువల్గా యూపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో తీసుకుంటారు. ఈ రెండో రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి సిన్సియారిటీ. అంటే అది మాకు అది ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చాం అనేది ఓకే, నో ప్రాబ్లం. ఇది మీ సిన్సియారిటీకి మొదట చిహ్నం. కొంతమంది చక్కగా నిలబడి ఉంటున్నారు, అది సిన్సియారిటీకి సెకండ్ లెవెల్. ఈ 3 గంటలు వీళ్ళు సీటు దొరకకపోయినా వాళ్ళు అలాగే నిలబడి ఉంటారు, ఇలా కమిట్ అయిపోవాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ యు ఆర్ సపోజ్ టు డూ ద థింగ్స్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఈ సిన్సియారిటీ కోసం ఏం చేయాలి? షెడ్యూలింగ్ చేయాలి. అండ్ ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. షెడ్యూలింగ్ వేరు, టైం టేబుల్ వేరు. చాలామందికి షెడ్యూలే టైం టేబులే షెడ్యూల్. ఆకీస్ పాకీస్ ఆకని అనుకుంటారు, అది కాదు. రెండు వేరే, ఆకు వేరే పాకు వేరే. టైం టేబుల్ అంటే ఏంటి? టైం టేబుల్ అంటే మనం ఒక సబ్జెక్టు ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ఫ్రేమ్లో ఎంతసేపు చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక డిజైన్ చేసుకోవాలి. అది టైం టేబుల్. అంటే సపోజ్ ఫండమెంటల్ రైట్స్ చదవాలి. ఫండమెంటల్ రైట్స్ చదవడానికి ఒక 6 గంటలు పడుతుంది. ఫండమెంటల్ రైట్స్ ఎందుకు చదవాలి? బికాస్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ క్వశ్చన్ ఫ్రమ్ ది ఫండమెంటల్ రైట్స్. ఒక్కొక్క హక్కు గురించి ఒక్కొక్క గంట చదివితే చాలు అన్నట్టుగా 6 గంటలు టైం ఫిక్స్ చేసుకోవాలి. ఈ 6 గంటల్ని మళ్ళీ ఎట్లా తయారు చేసుకోవాలంటే 4 గంటలు మొత్తం ముందు ఫండమెంటల్ రైట్స్ అన్ని చదివేయడానికి పెట్టుకోవడం, ఒకసారి రివిజన్ చేసుకోవడానికి పెట్టుకోవడం, అండ్ ఇంకో 2 గంటలు ఇంకో 2 సార్లు రీరివిజన్ చేయడానికి పెట్టుకోవడం. ఈ రకంగా చేసుకోవాలి. అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ పార్లమెంట్ అనేది ఉంటుంది. దాని మీద కూడా క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఉండదు.
అండ్ కాబట్టి ఆ పార్లమెంటరీ గవర్నమెంట్కి మిగతా సబ్జెక్ట్ టాపిక్స్తో కంపేర్ చేసుకుంటే పార్లమెంట్కి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడే మామూలుగా పార్లమెంట్ గురించి క్లాస్ చెప్పినప్పుడే ఆల్మోస్ట్ 20 గంటలు ఓన్లీ క్లాస్కి అవుతుంది. క్లాస్ చెప్పడానికి 20 గంటలు, అందులో ఎందుకంటే దానికి బోర్డు మీద రాయడం, క్లాస్లో నోట్స్ డిక్టేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కనుక 20 గంటలు మీరు చదవడానికి, ఆ రాసుకున్నటువంటి నోట్స్ చదవడానికి ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది. అంటే ఒక 10 to 12 అవర్స్ దానికి పెట్టుకుంటాను. ఇది టైం టేబుల్ అనమాట. తర్వాత షెడ్యూలింగ్ అనేది ఇంకొకటి. షెడ్యూలింగ్ అంటే ఏంటి? ఒక రోజులో నువ్వేం చేయాలి, అనేది దాన్ని డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేసుకోవాలి? ఒక 14 గంటలు, రోజుకు ఒక 6 గంటలు కంపల్సరీగా నిద్రపోవాలి కదా. ఈ 3 నెలల పాటు 6 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోతుంది. మీరు ఎంతసేపు అయినా చదవండి, నిద్ర మాత్రం కంపల్సరీగా ఒక 6 అవర్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే 6 అవర్స్ నిద్ర అంటే ఎలాగా అంటే అది కొంతమందికి లేట్ నైట్ చదువుకునే అలవాటు ఉంటుంది. మార్నింగ్ అర్లీ మార్నింగ్ 2 o'clock వరకు చదువుతారు. 2 o'clock నిద్రపోవాలి, 2 to 8 పెట్టుకోవాలి నిద్రపోవడానికి. కొంతమందికి తొందరగా అర్లీ మార్నింగ్ క్లాస్ ఉండొచ్చు, 8 o'clock క్లాస్ ఉందనుకో, 7 గంటలకి నువ్వు బయలుదేరాలి, అంటే 6:30కి నువ్వు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో 6 గంటలకి నిద్ర లేవాలి. కాబట్టి అలా ప్లాన్ చేసుకో. 6 గంటలు కంపల్సరీగా నిద్రలు పోయేటట్టుగా ఉండాలి. లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రెషర్ అంతా ఇంకా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ అంతా ఎక్కువైపోతుందో ఆటోమేటిక్గా నీవు అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫెయింట్ అయిపోయి పడిపోతుంది. అంటే ఈ 3 నెలలు చేసిన కష్టం అంతా పోయింది అది. కాబట్టి ఈ 6 అవర్స్ స్లీప్ అంటే 6 అవర్స్ ఖచ్చితంగా అనే కాదు, సంతృప్తికరమైన నిద్ర ఉండాలి. అది 6 గంటలకు ఎక్కువైనా అది మీకు ఇబ్బంది కలిగించేది, 6 గంటల కన్నా తక్కువైనా కానీ యూజువల్గా ఇబ్బంది కలిగించేది. అయితే ఈ 6 గంటల నిద్ర నీకు సాటిస్ఫైడ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, నువ్వు ఫస్ట్ ఈ 6 గంటల నిద్ర తర్వాత ఒక అరగంట పాటు గట్టిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజు బ్రిస్క్ వాకింగ్ లేకపోతే జాగింగ్ ఇటువంటివి చేయాలి. నడవడం కాదు, వాకింగ్ కాదు, బ్రిస్క్ వాకింగ్ కావాలి. బాగా స్పీడ్గా ఉండేటట్టుగా వాకింగ్ చేయాలి. అంటే దానివల్ల నీ బాడీలో నుంచి కనీసం ఒక 1/2 లీటర్ చెమట వెళ్ళిపోవాలి. నీ బాడీ నుంచి 1/2 లీటర్ల చెమట వచ్చే విధంగా అరగంట పాటు ఎక్సర్సైజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఆ వేడెక్కిన శరీరాన్ని చల్లబరుచుకోవాలి. ఇలాగా ఒక మెడిటేషన్ తోటి ఒక 10 నిమిషాలు, అంతే 40 నిమిషాలు దీనికి కంపల్సరీగా పెట్టాలి. ఈ 3 నెలల పాటు నీకు అలవాట్లు అయిపోయినా ఇబ్బంది అయినా సరే ఏదైనా సరే ఇది చేసినోడు కాంపిటీషన్లో మిగతా వాళ్ళకన్నా ఒక అడుగు ముందున్నట్లు లెక్క. ఇది చేయండి. ఇది షెడ్యూలింగ్ అంటే ఇట్లా 6 గంటలు నిద్ర, ఒక అరగంట ఏమో ఎక్సర్సైజ్, ఒక 10 నిమిషాలు ఏమో మెడిటేషన్, ఇటువంటివన్నీ షెడ్యూలింగ్ అన్నమాట. ఇంకా తర్వాత చదవడంలో ప్రాసెస్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి క్లాసెస్కి వెళ్తారు. క్లాసెస్లో సపోజ్ ఒక 6 గంటలు ఉందామనుకో, అదొక షెడ్యూల్. అండ్ 6 గంటల తర్వాత ఇంకో 6 గంటలు చదవడం, స్టడీ ప్లాన్ ఉండాలి. సో ఈ స్టడీ ప్లాన్లో భాగంగా ఏం చేస్తావు, ఈ 6 గంటల స్టడీ ప్లాన్లో ఆ రోజు చెప్పినటువంటి టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయడం. ఇది డోర్. సో ఇట్లా ఈ టైం టేబుల్, షెడ్యూల్. ఈ 3వ ఆస్పెక్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీ సిన్సియారిటీ, టెస్ట్ ఆఫ్ సిన్సియారిటీకి సిలబస్ బైహార్ట్ చేయడం. సిలబస్ని బైహార్ట్ చేయడం, లిటరల్గా ప్రిలిమ్స్ సిలబస్ని, మెయిన్స్ సిలబస్ని బైహార్ట్ చేయాలి. మెయిన్స్ ఇప్పుడు కాదు కదా, తర్వాత బైహార్ట్ చేద్దావద్దు. జస్ట్ ఒక 1 డే దానికి స్పెండ్ చేయండి, లేకపోతే 2 days స్పెండ్ చేయండి. మొత్తం 7 పేపర్లలో, అంటే ప్రిలిమ్స్లో ఉన్న ఒక పేపర్ 13 యూనిట్లు, 6 పేపర్స్ మెయిన్స్. ఇంగ్లీష్ది అక్కర్లేదు, అంటే ఈ జనరల్ ఇంగ్లీష్ మెయిన్స్లో ఉన్నది కదా, అది కాకుండా మిగతా 6 పేపర్లు. ఈ 7 పేపర్లో ఉన్నటువంటి సిలబస్ని బైహార్ట్ చేయండి. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ సిన్సియారిటీ. అంటే సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిలబస్లో ఇప్పుడు పేపర్ 2లో 5th యూనిట్లో 4th టాపిక్ ఏంటి అని అడగండి. వాడు చెప్పలేకపోయాడు అనుకో, వాడు పక్కన పెట్టేయచ్చు. పక్కన పెట్టేయడం ఏంటంటే పోటీలో లీడర్ అంత. నిన్న ఎవరన్నా అడిగినప్పుడు నువ్వు చెప్పలేకపోయావు అనుకో, నువ్వు కూడా పోటీలో పోయినట్టు. పోటీలో నువ్వు ఉండాలి అంటే మెయిన్స్లో ఉన్న టాపిక్స్ బాగా బైహార్ట్ చేయాలి, ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్తో కనెక్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ ఇన్ ద మెయిన్స్ ఈజ్ హ్యావింగ్ కనెక్టివిటీ విత్ ద ప్రిలిమ్స్. ఇది అనాలిసిస్ అంటే యూజువల్గా అనలిటికల్గా చదవాలని చెప్తారు చూడు. అనలిటికల్ స్టడీ అనేది దీంతో మొదలవుతుంది అన్నమాట. ఈ సిలబస్ని బైహార్ట్ చేయడంతో మొదలవుతుంది. సిలబస్ బైహార్ట్ చేయడంతోనే అసలు సబ్జెక్టులు ఏంటో నీకు తెలుస్తుంది, ఏం చదవాలో తెలుస్తుంది. గబుక్కర ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో చదివినప్పుడు, అందులో ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు అది మనకి రిలవెంట్గా ఉందా లేదో తెలియాలంటే ఈ సిలబస్ బైహార్ట్ చేయాలి.
న్యూస్ పేపర్లో వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఎలక్ట్రల్ బాండ్లు రద్దు చేయబడ్డాయి. మనకు సంబంధం లేని విషయం, ఎందుకంటే ఇది మనం రాజకీయ నాయకులు కదా, మనకు సేఫ్ అని అనుకోకూడదు. బట్ దానికి పాలిటీతో సంబంధం ఉంది, లేకపోతే గవర్నమెంట్ పాలసీస్తో సంబంధం ఉంటుంది. గవర్నెన్స్ అండ్ పాలసీస్ ఇన్ ఇండియా అనే టాపిక్తో సంబంధం ఉంటుంది. దాని మీద క్వశ్చన్ అడగచ్చు. ఏ కేసులో సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్లు చెల్లవో తీర్పిచ్చిందని చెప్పి అడగచ్చు. అది డైరెక్ట్గా ఎలక్ట్రల్ బాండ్లు చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా లేదా? ఏ ఇచ్చింది, బి ఇవ్వలేదు, సి తెలియదు. చెప్పుకో చూద్దాం. డి. ఇలా ఉన్న ఆప్షన్స్. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది, లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? అట్లా ఒక 4 స్టేట్మెంట్లు ఆ తీర్పులో నుంచి ఇస్తారు. అలా కరెక్టా కాదా అనేటటువంటి పర్స్పెక్టివ్లో. సో ఇటువంటి పద్ధతిలో మనం అంటే న్యూస్ పేపర్లో వచ్చిన అంశమే దాన్ని ఇమీడియట్గా దానికి మన సిలబస్కి కనెక్ట్ అవుతుంది అలా చేసినప్పుడు. కాబట్టి సిలబస్ని బైహార్ట్ చేయాలి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఈ రోజున ఈ 1 o'clock ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి ముందు చేయాల్సిన పని, ముందు కాస్త అన్నం తిని చేయాల్సిన పని. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో ఫుడ్ కూడా ఇగ్నోర్ చేయకండి. ఫుడ్ ఇగ్నోర్ చేయకూడదు చెప్తాను. ఫుడ్ ఇగ్నోర్ చేయకుండా ఒక అరగంట పెట్టుకుని అరగంటలో 10 నిమిషాలు తిని ఆ తర్వాత 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి అండ్ ఇంకో 10 నిమిషాలు పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని మొత్తం ఈ సిలబస్ అంతా బైహార్ట్ చేసి ఈ రోజు మొత్తం దానికే పెట్టుకోండి. అండ్ సిలబస్లో ఏమున్నాయి, సపోజ్ ప్రిలిమ్స్ సిలబస్లో ఏమున్నాయి అది ఒకసారి చూసుకుంటాం. మెయిన్స్ ప్రిలిమ్స్ 2 సిలబస్లు మీరు బైహార్ట్ చేయాలి. ప్రిలిమ్స్ సిలబస్లో ఉన్నాయి ఒక 13 యూనిట్లు ఉన్నాయి. లైక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి డాష్ పెట్టి రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని పెట్టారు. సెకండ్ యూనిట్లోనేమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. థర్డ్ యూనిట్లో జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏది పడితే అది కాదు, ఓన్లీ భారతదేశానికి సంబంధించిన అచీవ్మెంట్స్. టెక్నాలజీలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఇది ఒక యూనిట్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇది జనరల్గా ఎకానమీ అనేస్తాం, కానీ ఇక్కడ ఇచ్చిన టెర్మినాలజీ ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. తర్వాత వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ లింక్ కూడా పెట్టాడు, అది మెయిన్స్లో కూడా మనకు ఉంది. మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ అనేది ఎక్స్క్లూడ్ చేసి పడుతుంది. తర్వాత సిలబస్లో మిగతా 7 యూనిట్స్లో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. జనరల్గా ఇండియన్ హిస్టరీ అంటాం, బట్ ఇక్కడ ఏమిచ్చారో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు రీసెంట్గా కనుక గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే BA సెకండ్ ఇయర్లోనో ఎక్కడో BA ఫస్ట్ ఇయర్లోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో హెరిటేజ్, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక స్పెషల్ బుక్ ఉంటుంది అవుట్ సైడ్ ద సిలబస్, రెగ్యులర్ సిలబస్కి కాకుండా. BA, BSc, BCom ఎవరైనా సరే కామన్గా చదవాల్సినటువంటిది. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా పెట్టారు. ఇది ఇంటర్మీడియట్లో కూడా ఇటువంటి ఒక డైమెన్షన్ పెట్టారు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఇది ఒక బ్రాడ్ ఏరియా వితౌట్ హ్యావింగ్ ఎనీ బౌండరీస్, భారత రాజ్యాంగము మరియు రాజకీయ వ్యవస్థ. తర్వాత 9th యూనిట్లో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, భారతదేశంలో పరిపాలన మరియు పబ్లిక్ పాలసీ అనేటటువంటి పాయింట్స్ పెట్టారు. అండ్ తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ రాష్ట్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు. అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సంస్కృతి, సమాజము, తర్వాత వారసత్వము, కళలు, సాహిత్యం. అండ్ తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, దీంట్లోనే ఈ రిలీజియస్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ అంశాలు మనకి ఇందులో ఈ మొత్తం 13 యూనిట్లు చూసినప్పుడు కొంత ఓవర్లాపింగ్ ఇన్ ద సిలబస్ అనేది కనపడుతుంది. ఓవర్లాపింగ్ అంటే ఒకదానికి సంబంధించినటువంటి అంశాలు మరో దాంట్లో కూడా ఉండడం అనమాట. సపోజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ ఇంపార్టెన్స్ ఉంది,
కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంది ఫస్ట్ యూనిట్లో. అది 10th యూనిట్లో ఉన్న పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే దాంతో కలుస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం. రెండో అదే మరో అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఫస్ట్ యూనిట్లోనే ఉంది. ఇది 9th యూనిట్లో ఉన్న గవర్నెన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ఇండియా అనే దాంతో కలుస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంతర్జాతీయ ప్రాధాన్యత గల కరెంట్ అఫైర్స్. ఇవేమో 2nd యూనిట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనే దాంతో కలిపి చదువుకుంటాం. అండ్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇది జాగ్రఫీకి సంబంధించింది. అంటే మొత్తం మనకి 13 యూనిట్లు ఉన్నా ఏమన్నట్టు ఒక 4-5 యూనిట్లు తగ్గించుకున్నట్టు లెక్క ఈ రకంగా. సో 4 యూనిట్లు తగ్గుతాయి. 4 యూనిట్లు తగ్గడం అంటే మీనింగ్ ఏంటి అంటే యూ ఆర్ నౌ హ్యావింగ్ a possibility to reduce your preparation only to mentally you have a capability of understanding that there are only 8 units or 9 units మాత్రమే ఉన్నట్టుగా లెక్క అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇది సిలబస్ మీద పూర్తిగా పట్టు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీ ప్రతిరోజు యు ఆర్ సపోజ్ టు మెయింటైన్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ సంథింగ్ దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ చాలా కన్జంప్షన్ చేస్తుంది, విపరీతంగా ఎనర్జీ ఖర్చు అవుతుంది ఈ ప్రాసెస్లో. అంటే విపరీతంగా ఎనర్జీ ఏమైనా ప్రాబ్లమా వస్తుందా? ఎనర్జీ ఎందుకు ఖర్చు అవుతుందంటే బికాస్ రోజు నువ్వు ఇంతసేపు చదువుతున్నప్పుడు బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీని కన్జంప్షన్ చేస్తుంది, ఎక్కువ క్యాలరీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ కంపల్సరీ సో దట్ యూ విల్ బి ఇన్ ఫిట్ మూడ్. ఎందుకంటే సైకలాజికల్గా ఫిట్గా ఉండాలంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. అందుకే నేను చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్ సక్సెస్ ఎవరైతే అయ్యారో వాళ్ళు అడిగినప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మినిమం ½ అవర్ అయినా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఒక అబ్బాయి శివకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇండియన్ రైల్వేస్ వచ్చింది, అతను ఇండియన్ రైల్వే సర్వీస్ వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాడు. అండ్ అతనికి అలవాటు ఏంటంటే రన్నింగ్ చేయడం. లిటరల్గా ఒక అరగంట సేపు గట్టిగా స్పీడ్గా రన్నింగ్ చేయడం, స్పీడ్ రన్నింగ్, మామూలు జస్ట్ వాకింగ్ చేసుకుంటే వెళ్ళడం కాదు, అటువంటి హ్యాబిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అటువంటివి చేయాలి. ఒక అరగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్గా ఉండాలి. అండ్ ఆ వేడెక్కిన బాడీని ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెల్లగా చల్లార్చుకునే విధంగా ఒక శవాసనం వేయండి, ఒక 10 నిమిషాల పాటు, లేకపోతే మెడిటేషన్ చేయండి, మెల్లగా కూల్ అవుతుంది. అంటే సడన్గా వేడెక్కిన బాడీని సడన్గా కూల్ చేయకూడదు, మెల్లగా కూల్ చేయాలి. కాబట్టి ఆ మెడిటేషన్ లేకపోతే ఇటువంటివి కావాల్సి ఉంటుంది. అలాగే యు ఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫుడ్. ఈ 3 నెలల పాటు మీ జీవితంలో చేయలేనటువంటి ఒక త్యాగం చేయాలి. నాకు మాట ఇవ్వాలి, ఏంటది? బిర్యానీ తినకూడదు. అయితే బిర్యానీ తినకూడదు అంటే ఇప్పుడు వెళ్ళిపోతాం కొంతమంది బయలుదేరారు. ఎందుకు బిర్యానీ? మిగతా నాన్ వెజ్ ఏదైనా తినండి, కానీ బిర్యానీ తినకండి. ఎందుకంటే మిగతా నాన్ వెజ్లో అంత మసాలాలు ఉండవు, స్పైసెస్ ఉండవు, అంత ఆయిల్ ఉండదు. బట్ నువ్వు ఎప్పుడైతే బిర్యానీలు తింటావో దాంట్లో డాల్డా ఉంటుంది. నెయ్యి అనే పేరుతో గీ అనే పేరుతో డాల్డా వేస్తాడు. అది డాల్డా అనేది ఒక కల్తీ చేసిన నూనె లాంటిది. అది ఎలా తయారు చేస్తాడో ఎవరికి తెలియదు. అది మన బాడీలోకి వెళ్ళిపోయి గడ్డగట్టేస్తుంది. నెయ్యి కన్నా స్పీడ్గా గడ్డగట్టేస్తుంది, నీ పేగులు కూడా గడ్డగట్టించేస్తుంది. కాబట్టి కొంచెం ఈ 3 నెలల పాటు మన ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మనకి అత్యంత కేర్లెస్ ఏదైనా ఉంది అంటే అది మన ఆరోగ్యమే. మన ప్రాణాల మీద మనకి ఆశ ఉండదు, అందుకే సిగరెట్లు తాగుతాం, మళ్ళీ దాని మీద మందు పోస్తాం, ఇవన్నీ చేసి మనంతటి మనం చచ్చిపోయే ప్రయత్నాలు చేస్తుంటాం తీవ్రంగా. కాకపోతే 3 నెలల పాటు కొంచెం ఆ చచ్చిపోయే ప్రయత్నాలు తగ్గించుకోం. సో ఇప్పుడు సపోజ్ రోడ్డు దాటాలన్నా కూడా గబుక్కున్న పరిగెత్తి కూడా దాటేస్తాం. ఆ వచ్చేవాడు, ఆ బైక్ మీద వచ్చేవాడు లేకపోతే లారీ మీద వచ్చేవాడు చూసుకుని ఆపుకోవాలి. నువ్వు మాత్రం భయపడవు, నా ప్రాణాలకు నాకు లెక్కలేదని. అలా ఉంటుంది పరిస్థితి. కాకపోతే 3 నెలల పాటు మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం, మంచిగా నిద్రపోదాం. ఏది చేసినా సరే ఇన్ టైం అండ్ ఆన్ టైం. ఏం చేసినా సరే ఈ 3 నెలల్లో మీ టోటల్ బయాలజికల్ క్లాక్స్ అన్నింటినీ మార్చుకోవాలి, సెట్ చేసుకోవాలి, షెడ్యూలింగ్ చేసుకోవాలి. అంటే రోజు మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేస్తాం, 2 గంటలకి భోజనం చేస్తాం, ఆ టైంకే చేయి. ప్రతిరోజు అదే పెట్టుకో. రోజు నిద్రపోవడం మార్నింగ్ సపోజ్ 2 o'clock నుంచి 8 o'clock వరకు నిద్రపోతున్నావు అనుకో, అదే టైం పెట్టుకో. ఇంక వేరే మార్చగదాన్ని ఈ 3 నెలల పాటు. నువ్వు లేకపోతే జాగింగ్ చేస్తున్నావు, జాగింగ్ చేయడానికి అర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కి వెళ్తున్నావు, నీకు తెలిసిన వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు కాబట్టి ఆ టైంకే చేయి. ఇంక వేరే టైం మార్చకి కదా. ఈ 3 నెలల పాటు ఏ మార్పులు లేకుండా నీ జీవితం ఉన్నావు.
ఇది రొటీన్ కదా, రొటీన్గా ఉండి బోరింగ్ కదా అంటే రొటీన్గా ఉన్నోడే సక్సెస్ అవుతాడు. దాన్నే కన్సిస్టెన్సీ అని అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఒక పనిని రెగ్యులర్గా రోజు ఒకే విధంగా చేయడం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే బోర్ కొట్టాలి నీకు అంతే. ఒక పనిని ఒకే రకంగా చేసుకుంటే వెళ్ళాలి. ఒక పనిని రెగ్యులర్గా టైం ప్రకారం ఇన్ టైం అండ్ ఆన్ టైం అనేటటువంటి పర్స్పెక్టివ్లో చేసుకుంటూ వెళ్తేనే ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నది మానవ సమాజంలో అయినా అడవిలో ఉంటున్నాం. అడవిలో పులి ఉంటుంది, జింక్ ఉంటుంది, సింహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పరిగెత్తాలి, పొద్దున్న లేచి పరిగెత్తాలి ఆహారం కోసం. ఏది పరిగెత్తడం ఆపేసినా కానీ అది ఆ పోటీలో తప్పుకోవాల్సిందే. ఇప్పుడు కిందోలు పరిగెడుతూ ఉంటుంది, దాని వెనకాల తోడేలు పడుతుంది. సరే ఇప్పుడు దాకా పరిగెట్టడం ఎందుకు, కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కుందేలు కూర్చుందనుకో, అది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఎవరికి? ఆ తోడేలకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అలా పడుకునే ఒకసారి ఏమైంది, మొత్తానికి పోయింది, ఒక రన్నింగ్ రేసులో పోయింది కదా అది కుందేలు, తాబేలు చేతిలో ఓడిపోయింది. అన్నిటికైనా దారుణం. అప్పుడు ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైంది అనుకో, మన పేరెంట్సే అంటారు, చూడు పక్కింటి అమ్మాయి చక్కగా 3 నెలలు ప్రిపేర్ అయింది, డిప్యూటీ కలెక్టర్ అయిపోయింది, నువ్వు ఉన్నావు ఏం చేస్తున్నావు? ఏమీ అవ్వాల, 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నావు అంటారు. నేను ఆ పక్కింటి అమ్మాయిని చూస్తున్నాను నాన్న అని నువ్వు అంటాం. ఆయన చూడబట్టి ఇది నా పరిస్థితి ఇలా తయారైంది. అయితే ఈ రకంగా రోజు ఒకే పద్ధతిలో, ఒకే విధంగా, ఒకే ప్రొసీజర్లో నువ్వు ప్రిపరేషన్ ఈ రకంగా కొనసాగించాలి. నువ్వు ఎప్పుడు చదువుతావో అవన్నీ కూడా. తర్వాత మరో అంశం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద అత్యధిక ఫోకస్ పెట్టడం. ప్రతిరోజు కనీసం రోజుకు 1 గంట. కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇటువంటి చేసి సాహసాలు చేయకండి. న్యూస్ పేపర్లు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదైనా సరే, ప్రపంచంలో ఏ మ్యాగజైన్ ఉన్నా పర్వాలేదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ మ్యాగజైన్ అయినా చదవండి. ఇప్పుడు మనది కేర్ అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. KPIS అనే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు పోస్ట్ చేస్తున్నాం. అది కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అంటే సబ్జెక్ట్ టాపిక్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వడం, మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం. అది ఫోకస్డ్గా అట్లా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఎవ్రీ మంత్ కూడా పోస్ట్ చేస్తుంటారు, ఈ డైలీ అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ని మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా చదవాలి. డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే జీకే ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ, అండ్ న్యూస్ ఇన్ ప్లేసెస్ ఇన్ ద న్యూస్, పర్సన్స్ ఇన్ ద న్యూస్, ఇటువంటి అంశాలన్నీ జీకే ఓరియంటెడ్. ఎవరికి అవార్డు వచ్చింది, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్లు ఉండే జీకే కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, పాలిటీలో రిలేటెడ్గా ఉండే కరెంట్ అఫైర్స్ ఏంటి. ఎకానమీ కరెంట్ అఫైర్స్ అంటే మీరు దానికి ఎకనామిక్ సర్వే చదవాలి. తెలంగాణ కరెంట్ అఫైర్స్కి అయితే సపోజ్ ఈ వైట్ పేపర్ చదవాలి. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి వైట్ పేపర్ చదవాలి కంపల్సరీగా. అలాగే ఈ ఎకనామిక్ సర్వే చదివినప్పుడు ఎకనామిక్ సర్వేలో భాగంగా వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్, పాలసీస్, 6 గ్యారంటీలు స్కీమ్ చదవాలి. అందులో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకుని ఉండాలి. అలా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంటే ఈ పాలసీస్ ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీస్ అనే పేరుతో ఉంటాయి. అలాగే ఎకానమీ కూడా కనెక్ట్ అవుతాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు స్పెసిఫిక్గా మీకు ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను చూడు, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా అని చెప్పి. జనరల్ సైన్స్ అనే దాంట్లో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటివి వస్తాయి. అవి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా వస్తాయి. అది కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా రావడం అంటే ఇప్పుడు సపోజ్ తమిళనాడు తర్వాత పాండిచ్చేరిలో ఈ పీచు మిఠాయి నిషేధించారు. అలాగే మన తెలంగాణలో కూడా ఈ మేడారం జాతరలో పీచు మిఠాయి అమ్మకాలు కొంచెం నిషేధించడం జరిగింది. సో పీచు మిఠాయి నిషేధించిన రాష్ట్రాలు ఏంటి అని క్వశ్చన్ అడగారు. మరి ఏమడుగుతారు? ఆ పీచు మిఠాయిలో ఉన్నటువంటి కెమికల్ ఏజెంట్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఆ కెమికల్ ఏజెంట్ ఏంటి, ఆ కెమికల్ ఏజెంట్ ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు పీచు మిఠాయి అనే రిఫరెన్సే రాదు అక్కడ. ఓన్లీ ఆ కెమికల్ ఏజెంట్ పేరు ఇచ్చి దీనికి ఇండస్ట్రియల్ అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతారు, పారిశ్రామిక ప్రయోజనాలు. అది క్వశ్చన్ ఉంటుంది అట్లా. అలా మనకి ఏవైతే కొన్ని న్యూస్లో ఉన్నటువంటి అంశాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ స్టాటిక్ సబ్జెక్టు జనరల్ సైన్స్ ఆర్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. హిస్టరీ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ 100 సంవత్సరాల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎస్కవేషన్. అలాగే ఈ కరెంట్ అఫైర్స్లో మనం కరెంట్ అఫైర్స్ ఆర్ ద రూట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద ఎవ్రీ క్వశ్చన్. రూట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకి అదే మూలిక, అదే మూలం, అండ్ ప్రతి ప్రశ్నకి అదే ఫలితం. ఇది కరెంట్ అఫైర్స్. నో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్
యాక్సిడెంటలీ ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ ఎ రీజన్ టు బి ఆస్క్డ్. ఏ ప్రశ్నని యాక్సిడెంటల్గా అడగారు, ప్రతి ప్రశ్నకి ఒక రీజన్ ఉంటుంది అడగడానికి. సో ఆ రీజన్ అంటే ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అబౌట్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తిగత గౌరవము అనే క్వశ్చన్ ఇచ్చాడు అనుకో. వ్యక్తిగత గౌరవం అనేది ప్రియాంబుల్లో ఉంటుంది. డిగ్నిటీ, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ గ్యారంటీయింగ్ ఎవ్రీ సిటిజన్ డిగ్నిటీ. అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ డిగ్నిటీ, ఇలా 5 రకాల అంశాలని రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇవ్వాలని చెప్తుంది. ఆ డిగ్నిటీ మీద క్వశ్చన్ వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద ఇండివిజువల్ డిగ్నిటీ? వ్యక్తిగత గౌరవానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు క్రింది వాటిలో ఏవి? ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 51 AC ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు డిగ్నిటీ మీద క్వశ్చన్ అడుగుతారు? సుప్రీంకోర్టు ఈ ఫిబ్రవరిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ డిగ్నిటీకి సంబంధించి, వ్యక్తి గౌరవానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని, దృష్టిలో పెట్టుకుని డిగ్నిటీ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడుగుతారు. మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడుగుతుంది దాని మీద. వాట్ ఈస్ డిగ్నిటీ? డిఫైన్ ద స్కోప్ ఆఫ్ ద డిగ్నిటీ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదే క్వశ్చన్ మెయిన్స్లో అడిగే క్వశ్చన్. ఎందుకు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, డిగ్నిటీకి సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అక్కడ సోర్స్. సో కరెంట్ అఫైర్స్ ఆర్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రూట్ అండ్ ఫ్రూట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ అయినా సరే అది జనరల్గా స్టాటిక్ సబ్జెక్ట్ లా ఉన్నా కానీ దానికి ఒక కరెంట్ రిలవెన్స్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడుగుతారు. అది అంటే వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ ద ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఇట్లా అంటే ఏడీఆర్ అంటే ఏంటి? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? దేని గురించి ఇచ్చిన తీర్పు? ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఇచ్చిన తీర్పు. అది సో ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయో 10 పాయింట్లు, దానివల్ల వచ్చిన ఆ జడ్జిమెంట్ వల్ల కలిగే ప్రభావాలు ఏంటి, అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనేది కన్క్లూజన్లో చెప్పడం. అది మెయిన్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ప్రశ్న ప్రిలిమ్స్లో అయినా సరే, మెయిన్స్లో అయినా సరే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఉంటుంది అన్నమాట. తర్వాత మరో అంశం ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ గురించి. మెంటల్ ఎబిలిటీ డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, లేకపోతే శంకర్ రెడ్డి సార్ బుక్ ఉంది ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, మన ఫ్యాకల్టీ శంకర్ రెడ్డి సార్. ఆ పుస్తకం తెలుగు మీడియంలో ఉంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంది. సో లాస్ట్ 2 ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులకి తెలుసు శంకర్ రెడ్డి సార్ చెప్పినప్పుడు టాపిక్స్లోనే సుమారుగా 24 టాపిక్స్ ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తే 20 క్వశ్చన్ల వరకు సార్ నోట్స్ నుంచి వచ్చినాయి, సార్ చెప్పిన క్లాసెస్ నుంచి వచ్చినాయి. కాబట్టి అది చదవండి. తర్వాత స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి? సో మీరు ఇప్పుడు దాకా ఫండమెంటల్గా చేయాల్సినటువంటి అంశాల్లో ఒకటి ఇది కరెంట్ అఫైర్స్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తర్వాత ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అండ్ సిన్సియారిటీగా ఉండడం. టెస్ట్ ఆఫ్ ద సిన్సియారిటీ అంటే ఐఎమ్ సిన్సియర్ అని చేతులు పెట్టుకోవడం కాదు, మరి ఏంటి సిలబస్ని బైహార్ట్ చేసేయడం, ఈ రోజే కంప్లీట్ చేసేయడం, ఇవన్నీ. తర్వాత స్టడీ ప్లాన్ ఒకటి వేసుకోండి. స్టడీ ప్లాన్లో టైం టేబుల్, షెడ్యూల్ ఉంటాయి, అది టోల్లీ ఇన్ ద బిగినింగ్. అలాగే నోట్స్ తయారు చేసుకోవడం అనే రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఎంత టైం చదవాలి అనేది కూడా చాలామందికి రైజ్ అయ్యే క్వశ్చన్. నాకు నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది చెప్తాను కాబట్టి రోజుకు 14 గంటలు చదవమంటారు. కనీసం రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలనే చదవండి అని చెప్తారు ఉన్న 3 నెలల్లో. కాబట్టి అది కుదరదు కనుక నన్ను తిట్టుకుంటారు. కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలి అంటే 8 గంటలు అనేది యావరేజ్ ఎవరైనా చదువుతారు. గ్రూప్ 1 నేను అప్లై చేశాను కాబట్టి అందరూ చదువుతారు అన్నట్టుగా ఉంటుంది. 8 hours. 10 hours ఈజ్ ఎ గుడ్ టైం టు ప్రిపేర్. 12 గంటలు చదవడం అనేది బెస్ట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. డ్యూరేషన్ అని 12 గంటలు చదివితే 14 hours చదివి అనుకో, యూ ఆర్ బెటర్ దెన్ ద బెస్ట్. అత్యుత్తమమైన వాళ్ళకన్నా ఉత్తమమైన వాడు 14 గంటలని. అంటే మరి దీని డైలీ షెడ్యూలింగ్ ఎట్లా ఉండాలి అంటే, సపోజ్ ఇఫ్ యూఆర్ అటెండింగ్ ది క్లాసెస్, యువర్ క్లాస్ టైమింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. క్లాసులకు వస్తున్నాం అంటే నేర్చుకుంటున్నావు, అది గుర్తుంటుంది. మామూలుగా మనం నోట్స్లో చదివింది, టెక్స్ట్ బుక్లో చదివింది ఏదైతే ఉంటుందో వారం తర్వాత సగం మర్చిపోతాం దాన్ని. అంటే 50% వీ ఫర్గెట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ రెడ్. 15 రోజుల తర్వాత 75% మర్చిపోతాం హ్యాపీగా, అనవసరంగా ఈ బరువు ఎందుకంటే. 90 రోజుల తర్వాత అంటే ఈ 45 రోజుల తర్వాత 90% మర్చిపోతాం. 90% ఆఫ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ విల్ బీ ఫర్గెటన్. అంటే చదివింది పర్టికులర్గా
90 రోజులకి ఆల్మోస్ట్ 90% పోతుంది, 45 రోజులకి 90% పోతుంది. ఇది జనరల్గా జరిగే సైకాలజిస్టులు చెప్పే అంశం, నేను చెప్పే మాట కాదు. కాబట్టి ఏదైతే మనం క్లాసులో వింటామో క్లాసులో విన్నది ఎగ్జామ్ హాల్లో గుర్తొచ్చేస్తుంది. ఎగ్జామ్ హాల్లో మీరు ఒకసారి మీ 15 ఏళ్ళ ఎడ్యుకేషనల్ హిస్టరీ చూసుకోండి ఒకసారి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఏదైతే పొరపాటున ఒకరోజు క్లాస్కి వెళ్ళి విన్నారో ఆ ప్రశ్నకి ఆన్సర్ రాయగలిగి వస్తారు. పొరపాటున వెళ్ళి ఉంటారు ఆ రోజు క్లాస్కి, సరదాగా ఆ క్వశ్చన్ వస్తుంది అండ్ అదే సీరియస్గా రాస్తారు. మిగతా వాటికన్నా ఆ క్వశ్చన్కి ఆ పేపర్లో మీరు ఎక్కువ మార్కులు సాధించుంటారు. ఎందుకని మీరు ఏదైతే క్లాస్లో విన్నారో అది మీ చిన్న మెదడులో ఇరుక్కునిపోయి ఉంటుంది అది. సో ఎందుకని అంటే మీరు క్లాసు ప్రజెంట్ అయ్యారు, మైండ్ యాబ్సెంట్ చేశారు. ఎందుకని మైండ్ యాబ్సెంట్ అయింది అని అంటే బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ ద టీచర్ వాస్ సేయింగ్. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటే టీచర్. ఆ బాడీ ప్రజెంట్ అయ్యి మైండ్ ఎక్కడికి యాబ్సెంట్ అయింది? ఎక్కడ యాబ్సెంట్ అయింది అంటే మైండ్ క్లాస్లో లేదు, టీచర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ప్రపంచం అంతా దానికి సంబంధించినటువంటి అంశాలను ఇంటిగ్రేట్ చేస్తుంది, వేరే విషయాల గురించి ఆలోచించట్లేదు. టీచర్ ఏదైతే ఒక పాయింట్ పుసుక్కని చెప్పాడో ఆ చెప్పిన పాయింట్ మీద ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి నీ చిన్న మెదడులో అది ఇరుక్కుపోయింది ఆ మ్యాటర్. కాబట్టి ఆ క్వశ్చన్కి ఎగ్జామ్ బాగా రాశారు అది. లేకపోతే పెద్ద మెదడు పోతుంది, చిన్న మెదడు చిట్లిపోతుంది, మొత్తం టోటల్గా పోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. సో నువ్వు ఏదైతే 6 hours క్లాసెస్ అటెండ్ అవుతావు, ఇంకొక 8 hours ప్రిపరేషన్ పెట్టుకుంటావు. ఈ ప్రాసెస్లో సపోజ్ 5 గంటలు కోర్ సబ్జెక్ట్ చదువు. కోర్ సబ్జెక్ట్ అంటే మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఈ 4 కోర్ సబ్జెక్ట్. ఈ 5 hours దానికి ఏదో ఒక సబ్జెక్ట్ ప్రతిరోజు దాన్ని పెట్టుకో. 1 hour కరెంట్ అఫైర్స్ చదువుతావు, 1 hour మెంటల్ అబిలిటీ చదువుతావు, 1 hour MCQ ప్రాక్టీస్ చేయాలి. పాత ప్రశ్న పత్రాలు చేయండి. ఈ మార్కెట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, చాలా ఆ బుక్లెట్స్ వస్తాయి. ఆ పాత ప్రశ్న పత్రాలు MCQ ప్రాక్టీస్ చేయండి. MCQ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకంటే రిపిటేషన్ అవుతాయి, సేమ్ క్వశ్చన్స్ రిపిటేషన్ అవ్వడం అనేటటువంటిది కంపల్సరీగా జరిగేది. ఎందుకంటే మనకి ప్రతి సబ్జెక్ట్లోనూ హై ఈల్డింగ్ ఏరియాస్ అని ఉంటాయి. హై ఈల్డింగ్ ఏరియాస్, హై ఈల్డింగ్ వెరైటీస్ తెలుసు మనకి, ఎకానమీలో చదువుతాం. కానీ ఇది హై ఈల్డింగ్ ఏరియాస్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే అత్యధిక ప్రయోజనం కలిగించేటటువంటి అంశాలు ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటాయి. ఇప్పుడు పాలిటీ ఉందనుకో, ఇందా చెప్పినట్టుగా ప్రియాంబుల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పార్లమెంట్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. ఇలాంటి హై ఈల్డింగ్ ఏరియాస్. ఇప్పుడు హిస్టరీ ఉందనుకో, దర్ ఈజ్ నో క్వశ్చన్ పేపర్ ఎవర్ బీయింగ్ పబ్లిష్డ్ వితౌట్ ఏ టాపిక్ ఆన్, వితౌట్ ఏ క్వశ్చన్ ఆన్ బుద్ధిజం అండ్ జైనిజం. కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ బుద్ధిజం, జైనిజం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకుండా ఏ ప్రశ్నాపత్రం ఉండదు. IVC అయినా తగ్గిస్తాడేమో కానీ బుద్ధిజం, జైనిజం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటివి హై ఈల్డింగ్ ఏరియాస్. ఆ హై ఈల్డింగ్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి ఆ MCQ ప్రాక్టీస్ చేసినప్పుడు. అలాగే 2 hours ఎంటైర్ డే రివిజన్. అంటే పడుకునే ముందు 11 గంటలకు పడుకుంటున్నాం అనుకో, డిన్నర్ అయిపోయిన తర్వాత 8 o'clock డిన్నర్ అయిపోయిన తర్వాత 9 to 11 ఆ రోజు చదివిన మొత్తం అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయాలి. 5 గంటలు కోర్ సబ్జెక్టు, ఒక 1 hour కరెంట్ అఫైర్స్, 1 hour మెంటల్ ఎబిలిటీ, ఎంత అయింది? 7 hours అయింది. ఒక 2 hours ఎంటైర్ డే రివిజన్, 9 hours అయింది. ఎంటైర్ డే రివిజన్ అంటే పొద్దున్న నుంచి నువ్వు ఏదైతే చదివావో క్లాస్ రూమ్లో కానీ లేకపోతే మిగతా పర్సనల్గా కానీ చదివిన అంతా కూడా లాస్ట్ 2 hours వెరీ క్విక్ రివిజన్ ఉంటుంది. అప్పుడు అది మైండ్లో కొంచెం కూర్చుని నువ్వు పడుకున్న తర్వాత కూడా దాన్ని రన్ అవుతూ ఉంటుంది. కుదిరితే ఈ 2 గంటలు చేసేటటువంటి చదివేటటువంటి అంశాలని గట్టిగా పైకి చదివి నీ మొబైల్లో దాన్ని రికార్డ్ చేసుకో. జనరల్గా మనం మౌనంగా చదివే లక్షణం ఉంటుంది. గట్టిగా చదివితే మన తప్పులు బయటోడికి తెలిసిపోతాయని చెప్పి మౌనంగా చదువుతాం, మనసులో చదువుకుంటాం. బట్ ఈ లాస్ట్ 2 hours రివిజన్, రోజులో పడుకునే ముందు చేసే లాస్ట్ 2 hours రివిజన్ గట్టిగా చదువు, మొబైల్ ఫోన్లో రికార్డు చేసుకుని పడుకునేటప్పుడు దాన్ని ఆన్ చేసి షఫుల్ చేసి రీషఫుల్ అయ్యేటట్టుగా పెట్టుకో. అంటే 2 గంటలు అయిపోగానే మళ్ళీ రీరన్ అవ్వాలి. అది స్లో వాయిస్లో పెట్టుకుంటే స్లో వాల్యూమ్లో పెట్టుకుని పడుకున్నప్పుడు అది మైండ్లో స్వీకరిస్తుంటుంది నీకు తెలియకుండానే. అది నీకు రాబోయే కళలు కూడా ఈ అంశాలే ఉంటాయి. భారత రాష్ట్రపతి ఎన్నిక కళ వస్తుంది అది. సో అటువంటి అంశాలు ఉంటాయి. అట్లా నువ్వు అంటే ఈట్ స్టడీ, డ్రింక్ స్టడీ, స్లీప్ స్టడీ. ఈ పెప్సీ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈట్ పెప్సీ, డ్రింక్ పెప్సీ అండ్ స్లీప్ పెప్సీ అండ్ ప్లే పెప్సీ అని చెప్పి.
అలాగే స్టడీ పెట్టుకుంటుంది ఈ పెప్సీ తీసేసి. అంటే 3 నెలల పాటు నువ్వు ఇంటర్నలైజింగ్ ఎంటైర్ సిలబస్ అండ్ ఎంటైర్ సబ్జెక్ట్. ఇంటర్నలైజింగ్ అంటే నీ బాడీలో రక్తం, మాంసం, కండరాలు ఎలా అయితే ఉంటాయో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అలాగే ఉంటాయి. రక్తం బదులు పాలిటీ ఉండాలి, మాంసం బదులు హిస్టరీ ఉండాలి, ఎముకల బదులు ఎకానమీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంటర్నలైజ్ చేసుకున్నట్లు లెక్క. నీ ఆలోచనలు ప్రతిదీ కూడా నీ చదివే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. అప్పుడు నేను ఎక్కువ చదివేశాను, అలిసిపోయాను, రిలాక్స్ అవుదాం అనే ఉండవు. అది అంటే టైం చూసుకోకుండా నువ్వు ఎప్పుడైతే చదువుతావో అప్పుడు నువ్వు అలిసిపోవు. ఇంతసేపైనా చదువు. అండ్ ఒక 6 గంటల క్లాసులు, 6 గంటలు పడుకోవడం, 2 గంటలు ఏమైనా మిస్సెలీనియస్ వర్క్ ఉంటే 2 గంటలు చేసుకోవడం, అట్లా 24 hours షెడ్యూలింగ్ ఉంటుంది. మరి ఏం చదవాలి? పుస్తకాలు ఏం చదవాలి? వాట్ టు స్టడీ ఫర్ తెలుగు మీడియం. సపోజ్ తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి? ఇప్పుడు ఎక్కువ చదవలేదు కాబట్టి రిఫరెన్స్ బుక్స్ ఒకవేళ ఆల్రెడీ మీరు చదివేసి ఉంటే నో ప్రాబ్లం, అవే చదవాలండి. కొత్త బుక్స్ చదవద్దు, కొత్తగా చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 9th, 10th క్లాసు సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి. 9th, 10th సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్, ఇంకేమవుతుంది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీకి సంబంధించిన హిస్టరీ, జియోగ్రఫీ ఈ 2 చదవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హిస్టరీ, జియోగ్రఫీ అంతే. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సివిక్స్, ఎకనామిక్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఓన్లీ, ఫస్ట్ ఇయర్ అక్కర్లా. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇండియన్ పాలిటీ ఉంటుంది సివిక్స్లో, తర్వాత ఎకనామిక్స్లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎకనామిక్స్. తర్వాత మిగతా సబ్జెక్టులు ఏవైతే లైక్ టెక్నాలజీ ఉందనుకో, పోటీ పరీక్షల ప్రత్యేకాలు అని చెప్పి మిగతా ఈ కవర్ కాని సబ్జెక్టులు ఏమైనా ఉంటే పోటీ పరీక్షల ప్రత్యేకము అని చెప్పి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అవి అంటే తెలంగాణ హిస్టరీ ఇటువంటి ఏమైనా ఉంటే ఆ పోటీ పరీక్షల ప్రత్యేక పుస్తకాలు తీసుకోవాలి. ఇక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే కరెంట్ అఫైర్స్కి కేర్ డాక్యుమెంట్స్ చదవండి. కేపీఐఎస్ టెలిగ్రామ్లో ఉన్నాయి కేర్ డాక్యుమెంట్స్. తర్వాత ఏన్షియంట్ ఇండియా అంటే హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా చదవాల్సి వచ్చినప్పుడు ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకం, ఆర్ఎస్ శర్మ అనే అతను రాసినటువంటి ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకం ఏన్షియంట్ హిస్టరీ, రైట్. మెడివల్ ఇండియాకి వచ్చేటప్పుడు ఓల్డ్ ఎన్సీఆర్టీఏ సతీష్ చంద్ర, ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర. మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్ ఇంత ఉంటుంది ఒకటి, స్పెక్ట్రమ్ అని చెప్పి ప్రైవేట్ పబ్లికేషన్ అది. అందులో కాంప్రహెన్సివ్గా మొత్తం మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్ మొత్తం కలిపి ఉంటుంది. సో మోడర్న్ ఇండియా అండ్ నేషనల్ మూవ్మెంట్ అనేదేమో 1857 తర్వాత స్టార్ట్ అయ్యేది. ఈ ప్లాసీ యుద్ధం నుంచి మొదలై 1857 వరకు ఉన్నటువంటిదేమో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ రెండింటికి కలిపి స్పెక్ట్రమ్ పుస్తకం. తర్వాత జాగ్రఫీకి 11th, 12th క్లాస్ ఎన్సీఆర్టీ. లియాంగ్ అనే ఒక పుస్తకం ఉంటుంది, అది ఇప్పుడు వద్దు, ఇప్పుడు అవసరం లేదు, హై టైం అనేది. ఆ లియాంగ్ బుక్ సజెస్ట్ చేస్తారు కానీ చదవాల్సిన అవసరం లేదు. ఈ 11th, 12th జాగ్రఫీ బుక్ చదివినా చాలు ఎన్సీఆర్టీకి. తర్వాత పాలిటీ జనరల్గా లక్ష్మీకాంత్ అంటారు. ఒకవేళ ఇప్పటికే లక్ష్మీకాంత్ చదివేసి ఉంటే చదవండి రివిజన్ కోసం. ఒకవేళ చదవకపోయి ఉంటే పాలిటీ కోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. దాంట్లో స్టోరీస్తో కూడినటువంటి కీ పాయింట్స్ ఉంటాయి. ఆ స్టోరీస్ పక్కకు పెట్టేస్తే, అంటే స్టోరీస్ చదివేటప్పుడు ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక లెసన్, ఆ స్టోరీస్ మినహాయిస్తే మిగతా కీ పాయింట్స్ ఏమి ఉంటాయో మనకి క్లియర్గా అండర్లైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ అండర్లైన్ పాయింట్స్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అదొకటే చాలు. అందులో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది, లేకపోతే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఉంటుంది, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మొదలై ప్రియాంబుల్తో కొనసాగుతుంది, తర్వాత లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ గురించి ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు ఈ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అంటే అదొక్కటే చాలు. ఒకవేళ లక్ష్మీకాంత్ చదివేసి ఉంటే అక్కర్లేదు, మళ్ళీ అది ఒక లక్ష్మీకాంత్ ఒకసారి చదివేసి ఉంటే అదే కంటిన్యూ చేయండి. అసలు ఏమో లక్ష్మీకాంత్ ఎవరో నాకు తెలియదు, ఇండియన్ పాలిటీ అంటే అసలు తెలియదు అనుకున్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఎన్సీఆర్టీ 11th క్లాస్. తర్వాత జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీ 9th, 10th. జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ 9th, 10th. సేమ్ తెలుగు మీడియం కూడా తెలుగు మీడియం స్కూల్ పుస్తకాల్లో 9th, 10th జనరల్ సైన్స్. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి మనకి ఎన్సీఆర్టీ 11th క్లాస్ పుస్తకం ఉంటుంది అది. సో మ్యాక్సిమం ఒక 3-4 2 క్వశ్చన్లు వస్తాయి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. దానికోసం పెద్ద పెద్ద చరిత్రలు తిరగరాయక్కర్లేదు.
తర్వాత నోట్స్ రాసుకోవడం ఉందా, అవసరం లేదు. స్టడీ ప్లాన్లో నోట్స్ అనేది షెడ్యూలింగ్ అయింది, పుస్తకాలు అయినాయి, తర్వాత నోట్స్ ఇప్పుడు తయారు చేసుకోవాలి. ప్రిలిమ్స్ కోసం నోట్స్ వద్దు, ఫుల్ నోట్స్ అనేది అక్కర్లేదు. అండర్లైన్ ది పాయింట్స్, హైలైట్స్, ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో ఆ హైలైట్స్ పాయింట్స్ హైలైట్ చేసుకోండి. ఏదైనా ఎక్కడైనా నోట్స్ తయారు చేసుకోవాల్సి అనుకుంటే అంటే ఒక పదాల రూపంలో 1 wordలో నోట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఒక సెంటెన్స్ ఒక 1 wordలో ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఒక డయాగ్రామ్ రూపంలో ఉండాలి, మెంటల్ మ్యాప్స్ రూపంలో ఉండాలి, చార్ట్స్ రూపంలో ఉండాలి, టేబుల్స్ రూపంలో ఉండాలి. దీనివల్ల ఎగ్జామ్ ముందు ఒక 10 days మనం రివిజన్ కోసం పెట్టుకోవాలి. ఎగ్జామ్ ముందు చేసే రివిజన్ ఏదైతే ఉందో ఆ రివిజన్లో చేసినటువంటి అంశాలు విపరీతంగా మనం ఆన్సర్లు చేయగలుగుతాం. అండ్ జనరల్గా క్లాస్ నోట్స్ అనేది సరిపోతుంది. క్లాస్ రూమ్లో ఏదైతే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారో ఆ డిక్టేటెడ్ నోట్స్ రాసుకుంటారో, బోర్డు మీద చెప్పిన పాయింట్లు ఏవైతే రాసుకుంటారు, బోర్డు మీద రాసే పాయింట్లు కంపల్సరీగా నోట్ చేసుకోండి. మీరు నోట్స్ రాసేటప్పుడు కూడా ఒక ఫుల్ A4 పేజ్ ఉంటుంది కదా, ఆ A4 పేజీలో మార్జిన్ ఇస్తారు, తర్వాత ఇంకోటి రాస్తారు. మీరు ఈవెన్ రైట్ సైడ్ మార్జిన్ కూడా మీరు ఒకటి పెట్టుకోండి. ఆ బోర్డు మీద ఫ్యాకల్టీ అప్పుడప్పుడు రాసే కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ రైట్ సైడ్ మార్జిన్లో రాసుకోండి, లేకపోతే బాటంలో ఒక మార్జిన్ పెట్టుకుని అక్కడ రాసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్యాకల్టీ అనుకున్నప్పుడు ఆ బోర్డు మీద రాస్తాడు. రాసిన ప్రతి అంశం మీ నోట్స్లో ఉండాలి, బోర్డు మీద ఉన్న ప్రతి అంశం కూడా మీ నోట్స్లో ఉండాలి. అది లాస్ట్ 10 daysలో చేసేటటువంటి రివిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ అంశాల నేపథ్యంలో మన 21st century ప్లాన్ ఎలా ఉంటుంది? డైలీ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ 8 నుంచి 1 వరకు ఏమో కోర్ సబ్జెక్ట్ చెప్తాం. కోర్ సబ్జెక్ట్ ఏంది? ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఈ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత వాటి స్థలంలో ఎకానమీ, జనరల్ సైన్స్ ఇట్లా వస్తాయి. అండ్ వీకెండ్లోనేమో వీకెండ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. వీకెండ్లో అంటే సాటర్డే సండే ప్రధానంగా మీకు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఎవ్రీ సాటర్డే సండే 9 to 1 కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు శంకరెడ్డి సార్ తీసుకుంటారు. 2 to 5 ఏమో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. సండే రోజు 5:30 to 7:30 ఒక వీకెండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ప్రతిరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో 2 to 5 తెలంగాణ స్పెషల్ మాడ్యూల్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గాను మెయిన్స్ ఓరియంటెడ్ గాను ఉంటుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకుని 90 రోజుల్లో మనకు ఉన్నటువంటి 90 రోజుల్లో సబ్జెక్ట్స్ క్లాసిఫికేషన్ జరగాలి. సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ అంటే మనకి 3 రకాలుగా ఉన్నాయి మొత్తం సిలబస్ చూసినప్పుడు. ఈ 3 రకాల సబ్జెక్టులు అంటే ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్కి మాత్రమే సంబంధించిన అంశాలు. ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ అంటే ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే సంబంధించిన అంశాలు. తర్వాత ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి కంబైన్డ్గా ఉన్న అంశాలు. 3 ఏమో ఓన్లీ మెయిన్స్లో మాత్రమే ఉన్న అంశాలు. సో ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించిన అంటే కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ వరల్డ్ జాగ్రఫీ. అంటే ఇండియన్ జాగ్రఫీ మళ్ళీ తెలంగాణ జాగ్రఫీ రెండిట్లో ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్. తర్వాత పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అని ఉంది. అందులో గవర్నెన్స్ మెయిన్స్లో ఉంటుంది. పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి మాత్రమే సంబంధించింది. పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇటువంటి అన్ని. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ అది కూడా ఓన్లీ ప్రిలిమ్స్కి. తెలంగాణ స్టేట్ పాలసీస్ అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే సంథింగ్ లైక్ 6 గ్యారంటీలు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని. తర్వాత ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి కంబైన్డ్గా ఉన్న సబ్జెక్టులు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సబ్జెక్టులు అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ కల్చర్ వస్తుంది ఇక్కడ, ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, మెంటల్ ఎబిలిటీ. ఇవి కంబైన్డ్గా ఉన్నటువంటి అంశాలు. హిస్టరీ అంటే ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ, పర్టికులర్గా ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ 1757 తర్వాత ఉన్నటువంటిది. ఎకానమీ మళ్ళీ కంబైన్డ్, ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కంబైన్డ్, ప్రిలిమ్స్ మెయిన్స్. వరల్డ్ జాగ్రఫీ ఓన్లీ ప్రిలిమ్స్. సోషల్ ఇష్యూస్ అంటే లైక్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇండియన్ సొసైటీ ఇటువంటి అంశాలు, తెలంగాణ సొసైటీ, ఇవి రెండింటికి కంబైన్డ్. సోషల్ ఎక్స్క్లూజన్ అనే పేరుతోనేమో ప్రిలిమ్స్లో ఉంది, తెలంగాణ సోషల్ ఇష్యూస్ అనే పేరుతో మెయిన్స్లో ఉంటుంది. అంతే, ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తారు వాళ్ళు. మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. మెంటల్ ఎబిలిటీ అనే పేరుతో ప్రిలిమ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ పేరుతోటి మెయిన్స్, ఇవి కంబైన్డ్గా ఉన్నటువంటి ఏరియాస్. సో కాబట్టి ఆల్రెడీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో
మొదటిసారిగా గ్రూప్ 1 రాస్తున్నారో యు ఆర్ సపోజ్ టు అటెండ్ ది క్లాసెస్ అండ్ తర్వాత యు ఆర్ ఆల్సో సపోజ్ టు మేక్ ద ప్రిపరేషన్. సీనియర్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో కోచింగ్ అవసరం లేదు. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ తెలంగాణ మాడ్యూల్స్ చదివి ఉండకపోతే దాని మీద ఫోకస్ చేయండి, కరెంట్ ఇష్యూస్ ఫోకస్ చేయండి, గత 1 yearకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్. అండ్ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. దోస్ ఆల్రెడీ గివెన్ దిస్ 2 attempts అనమాట. అంటే ఈ 2 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు మీ 90 రోజుల షెడ్యూల్ అనేది మెయిన్స్ బిల్డర్ అండ్ ప్రాక్టీస్ ఈ 2 పాయింట్ల మీద ఉండాలి. మెయిన్స్ బిల్డర్ అంటే మెయిన్స్ అంశాలని చదవడం, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ కాకుండా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చదవడం, తెలంగాణ మాడ్యూల్ మీద ఫోకస్ చేయడం. అంటే ఈ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ వీటి మీద ఫోకస్ చేయాలి. అలాగే కొన్ని మెయిన్స్ ఎక్స్క్లూజివ్ ఏరియాస్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. అంటే ఎలాంటివి? డాటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ ఉంది అంటే అది మెంటల్ ఎబిలిటీకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అలాగే జనరల్ ఎస్సే, వారానికి జనరల్ ఎస్సే ప్రాక్టీస్ చేయాలి. అలా తర్వాత ఈ ప్రాక్టీస్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్టులు వీక్లీ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రోజు ఒక 2 క్వశ్చన్లైనా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ గ్రూప్ 1లో మనకి కరెంట్ అఫైర్స్ కొంచెం సివిల్స్కి కరెంట్ అఫైర్స్కి భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్లో జీకే ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్పాను. పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, అవార్డ్స్ ఇటువంటివన్నీ. అలాగే పాలసీస్ మీద ఫోకస్ చేయాలి. లాస్ట్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ మీద, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మీద వచ్చినాయి. ఎకనామిక్ సర్వే ఈజ్ ద బైబిల్ ఫర్ ద ఎగ్జామినర్. అలాగే ఇష్యూస్ కూడా చూసుకోవాలి. ఇష్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, పార్లమెంట్ చేసిన చట్టాలు, లాస్ట్ 2023లో ఒక 20 చట్టాల వరకు కొత్తగా చేశారు. ఆ చట్టాల్లో ఉన్నటువంటి కీలక అంశాలన్నీ చదవాలి. సో ఈ నేపథ్యంలో ఈ సీనియర్ ఆస్పిరెంట్స్, తర్వాత సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా మనకి గ్రూప్ 1 రాస్తుంటారు కనుక వీళ్ళు చేయాల్సినటువంటిది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ రాయడం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్టులు రాయడం, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ అనే రాయాలి ఆర్ ఎక్స్క్లూజివ్ టీఎస్ మాడ్యూల్స్ దాని మీద ప్రిపరేషన్ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి. సో ఈ రకంగా అప్రోచ్ పెట్టుకున్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అంటే ఈరోజు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ఏది ఇగ్నోర్ చేయదగింది కాదు. పరిగెత్తమన్నాను, ఇప్పుడు చదువు మానేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడి వరకు వెళ్ళిపోతావు అనుకోకండి. అది ఇంపార్టెంట్. అంటే మీరు స్టేబుల్గా మీ ప్రిపరేషన్ రోజుకి 12-14 గంటలు వెళ్ళాలంటే ఆ ఎనర్జీ ఉండాలి, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది వేరే మార్చలేని ఫుడ్ తినమని ఏం చెప్పట్లేదు. ఓన్లీ కొన్ని అనవసరమైనటువంటి మనకి హాని కలిగించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీకు సిగరెట్ అలవాటు ఉంది, రోజుకి 12 సిగరెట్లు తాగుతారు, తగ్గించండి. అది 11 సిగరెట్లు తాగండి చాలు. అంటే అట్లా రోజు మెల్లమెల్లగా తగ్గించుకోండి. అండ్ అంటే మరి చదువుతున్నప్పుడు ఇంకా ఎనర్జీ కోసం చాలామంది ఇంకా ఎక్కువ సిగరెట్లు తాగేసే పరిస్థితి కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది కొంచెం. కాబట్టి ఇది కాకపోతే అది మన ఎనర్జీని పెంచే బదులు పీల్చేస్తుంది. ఇప్పుడు లిక్కర్ అలవాటు ఉందనుకో, లిక్కర్ అలవాటు కూడా తగ్గించుకోండి. అవాయిడ్ చేయమండి, ఆపేయండి అని అయితే నేను దారుణాలు మాట్లాడను. ఇప్పుడు సపోజ్ వారానికి ఒకసారి తాగుతున్నారు, వారానికి ఒకసారి 3 పెగ్గులు వేసుకుంటున్నారు, 2.5 పెగ్గులే తాగండి, తగ్గించండి కాస్త, ఏం కాదు. ఈ తాగుడు అనేది మొహమాటం కొద్దీ తాగేస్తుంటాం. ఒక్కోసారి హీరోయిజం కోసం తాగేస్తుంటాం. ఎత్తిన బాటిల్ కిందకి దించకుండా తాగుతా, ఇలాంటి ఛాలెంజ్లు చేసి ఆ ఛాలెంజ్లు 3 నెలల తర్వాత ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది కమాన్ ఛాలెంజ్ ఎనీబడి అని చెప్పి ఎత్తింది దించకుండా తాగేస్తా. ఏంది ఎత్తింది ఏంది, తెచ్చేది ఏంది, ఏదైతే అది. సో ఇవి కొన్ని దృష్టిలో పెట్టుకోండి. వీటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ 3 నెలల పాటు చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే టు క్లియర్ ద ప్రిలిమ్స్ యు ఆర్ సపోజ్ టు ప్రిపేర్ ఫర్ 14 hours a day, దో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ ర్యాట్ రేస్ అని చెప్పి సైకాలజిస్టులు అంటారు కదా, ర్యాట్ రేస్ చేయాల్సిందే. నువ్వు రోజుకి రిలాక్స్ అవుతూ 8 గంటలు చదువుతావు, దానివల్ల నాకు మైండ్లో
బాగా గుర్తుంటుంది అని చెప్పి అనుకుంటే మిగతా వాళ్ళు అట్లా 8 గంటలు ఆపుకోరు, 9 గంట కూడా చదువుతున్నాడు. నీకంటే 1 అవర్ ఎక్కువ చదివాడంటే నీకంటే ఒక పోస్ట్ ఎక్కువ కొడతాడని అర్థం. ఎవరితోటి మనం సంబంధం లేదు. ఈ 3 నెలల పాటు చాలా క్రూరంగా ఉండాలి మన పట్ల మనం, క్రమశిక్షణ విషయంలో కానీ ఆర్ యాక్టివిటీస్ విషయంలో కానీ. ఈ పోటీ ఎందుకంటే ఆల్మోస్ట్ 3 లక్షలు 4 లక్షల మధ్య ఉండే పోటీ. లాస్ట్ ఎగ్జామ్ 2.5 lakhs రాశారు, కొత్తగా ఇంకో 1,50,000 వరకు రాయిపోతారు. అండ్ కాబట్టి 4 లక్షల వరకు రాస్తారు ప్రిలిమ్స్. 28,150 మంది పాస్ అవుతారు. అందులో ఉండాలంటే నువ్వు ఇలా చేయాల్సింది, ఈరోజు చెప్పిన అని చేయాల్సింది. అది ఏది దీంట్లో తగ్గినా మిగతా వాళ్ళ ఆనందించవచ్చు. అంటే మీ క్లాస్మేట్ 14 గంటల ఎవడే చదివేది 10 గంటల చదువుతా అయినా సాధిస్తా అని చెప్పి నువ్వు హ్యాపీగా ఉండాలి వాడి పట్ల. ఎస్, నువ్వు 10 గంటలు చాలు, నీకు 8 గంటలు చాలు అని చెప్పి వాడిని ఇంకా ఎంకరేజ్ చేయి. నువ్వు 9 గంటలు చదువు, 14 గంటలు చదువు. నీ విషయంలో మాత్రం నువ్వు క్రూరంగా ఉండాల్సిందే, గట్టిగా ఉండాల్సిందే. ఎవరైతే ఒకటి తక్కువ చేస్తున్నారో హీఈస్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద కాంపిటీషన్ అన్నట్టు. ఈరోజు చెప్పిన వాటిలో ఏది తక్కువ చేసినా నువ్వు పోటీ నుంచి విరమించుకున్నట్టే లెక్క. అది సో ఇక్కడ కంక్లూడ్ చేద్దాం ఈరోజు. అండ్ సో రేపటి నుంచి ఇదే షెడ్యూల్ ఇప్పుడు చెప్పింది. ఇది మార్నింగ్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో తెలంగాణ సొసైటీ, కల్చర్, అలాగే తెలంగాణ పాలసీస్, ఇటువంటి అంశాలు ఆఫ్టర్నూన్ సెషన్లో 2 to 5 ఉంటాయి. ఎవ్రీ సాటర్డే అండ్ సండే మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఎవ్రీ సండే 5:30 to 7:30 ఒక టెస్ట్ పెడతాం. అది సో ఇది ఏదైతే చేస్తున్నారో మీరు పర్సనల్గా చదువుకుంటున్నా కానీ ఆ షెడ్యూల్ మాత్రం ఫాలో అవ్వండి. టైం టేబుల్ కాకుండా షెడ్యూల్. అంటే ఈరోజు నేను పాలిటీ 10 గంటలకి మొదలుపెట్టి 1 గంట వరకు కంప్లీట్ చేసుకుంటా. ఆ 10 to 1 అనేది అలా ఫాలో అయిపోండి అంతే. టెస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. టెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ టైంలో అయితే టెస్ట్ పెడతారో అదే టైంలో ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య మనం ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఏదైతే క్లాస్ రూమ్లో చెప్తున్నామో అది కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడి అది యాప్లో కూడా ఇచ్చేస్తాం. అది ఆ టైంలో చూసుకోండి. అంటే ఆ క్లాస్ టైం ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ టైం ప్రకారం. ఆన్లైన్లో కన్వీనియంట్ కోసం టెస్ట్ సిరీస్లు జరుగుతాయి చాలా. ఇన్స్టిట్యూట్ ఏ టైంలో అయితే టెస్ట్ పెడుతుందో అదే టైంలో రాయండి. కన్వీనియన్స్ కోసం మీరు సాయంత్రం రాసుకుంటా, రాత్రి అందరూ పడుకునే అందరూ పడుకున్న తర్వాత మనం ఏం చేయాలి? వేరే చేయాలి. ఇట్లా కాదు. ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తే యూ ఆర్ ట్రైనింగ్ యువర్ మైండ్ టు ఫాలో టు ఫాలో ఎ పర్టికులర్ ప్రాసెస్. ప్రోగ్రామింగ్ యువర్ మైండ్. ప్రోగ్రామింగ్ చేసినప్పుడు అది కన్సిస్టెన్సీ వస్తుంది. కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సక్సెస్ వస్తుంది. ఎవరైతే మైండ్ని ప్రోగ్రామ్ చేస్తారో వాడు సక్సెస్ అవుతాడు యూజువల్లీ. అన్ప్రోగ్రామ్ మైండ్, ఫిక్కిల్ మైండ్, రొటీన్కి భిన్నంగా చేయడం, ఇవన్నీ డిగ్రీ వరకు అయిపోతాయి. ఎందుకంటే అక్కడ నువ్వు పాస్ కాకపోయినా కొట్లాడి మీద పాస్ అవ్వచ్చు. యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు నన్ను పాస్ చేస్తావా లేకపోతే ఎరగొట్టమంటావా అని చెప్పి అడిగి మరి మనం పాస్ అయ్యేటటువంటి అవకాశాలు అక్కడ ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ ప్రకారం పెట్టుకుంటే షెడ్యూల్, you will definitely have the possibility to clear the exam.